హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా. ఈ సూపర్ టేస్టీ లడ్డు తయారు చేయండి, సూపర్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అదేనండి మిల్క్ కోకోనట్ లడ్డు. చాలా సాఫ్ట్గా ఎమ్మీగా చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. ముందు ఒక కడాయి పెట్టుకొని 2 కప్పులు షుగర్, సేమ్ ఈ కప్పుతో 2 కప్పులు షుగర్ వేసుకొని సేమ్ అదే కప్పుతో 1 గ్లాసు వాటర్ వేసుకొని చక్కెర శుభ్రంగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఒక లైట్ తీగపాకం వస్తే చాలండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండే చక్కెర పోసేసి 1 గ్లాస్ నీళ్ళు వస్తాము, సూపర్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చూడండి. ఇప్పుడు ఈ చక్కెర మొత్తం బాగా కరిగించుకోవాలి. జస్ట్ తీగపాకం వస్తే చాలు, లేత తీగపాకం వస్తే చాలు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఏ ఫెస్టివల్ వచ్చినా, బర్త్డేలు వచ్చినా, గెస్ట్లు వచ్చినా ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఒక తీగపాకం చేసుకోవాలి. ఇప్పుడు మనము 250 గ్రామ్స్ డిస్కేటెడ్ కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడి వేసుకుందాము. మళ్ళీ సేమ్ అదే కప్పుతో హాఫ్ మిల్క్ పౌడర్ వేసుకోండి. ఏ మిల్క్ పౌడర్ అయినా పర్వాలేదు. అలాగే ఒక అర స్పూను ఎలాచి వేసుకొని బాగా ఈ మిశ్రమము గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. లో టు మీడియం మంట మధ్య చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కొంచెం చిక్కబడ్డాక నేను ఒక అర స్పూను ఫుడ్ కలర్ వేసాను, పింక్ కలర్. అది అట్రాక్షన్ కోసం వేసాను నేను, మీకు నచ్చకపోతే వేసేది మానేయండి. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఏ పింక్ కలర్ లడ్డు అనుకుంటారు. చూసారు కదా, ఇలాగ మొత్తం దగ్గర అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకొని ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసి కలుపుకోండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు 2 స్పూన్స్ దాకా లడ్డులో వేసుకొని చేతికి ఒక రవ్వ నెయ్యి రాసుకొని ఉండలు పెట్టుకుంటే సరిపోతుందండి. మీకు నచ్చితే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను వేయలేదు. ఇలాగా కలుపుకున్నాక ఒక్కొక్క లడ్డు చేసుకుంటే సరిపోతుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఈవెన్ పెళ్ళి కాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది అంత సింపుల్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, లడ్డు రెడీ అయిపోయింది. మొత్తం లడ్డు మొత్తం చేసుకున్నాక నీకు చూపిస్తాను. ఇది బర్ఫీ లాగా చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో నేను టైం కుదిరితే ఇంకో బర్ఫీ వీడియో కూడా పెడతాను. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అది కూడా. ఇలాగా లడ్డుని ప్రిపేర్ చేసుకోండి, సింపుల్గా మనము చేసుకోవచ్చు. చూసారు కదా, సో టేస్టీ అండ్ లడ్డు మీకోసం చేశాను. మొత్తం ఇలాగా డిష్ అవుట్ చేశాను, చూసండి. సో టేస్టీ అండ్ డెలిషియస్ లడ్డు, మిల్క్ కోకోనట్ లడ్డు మీకోసం. మరెన్నో రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. మా వీడియోని వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ హెల్తీ. బాయ్.